తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేలు నిజంగానే పార్టీ మారారా? అసలు కాంగ్రెస్ వాళ్ళని ఏ ఉద్దేశంతో తీసుకుంది? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళని పట్టించుకోవట్లేదా? అంటే అవుననే సమాధానం కొంత బలంగా వినిపిస్తూ ఉంది. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్ కండువ కప్పుకొని, కాంగ్రెస్ కండువ కాదు జాతీయ కండువ అంటూ బీఆర్ఎస్ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలు ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే వాళ్ళకి కాంగ్రెస్ పార్టీలు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కనీసం వాళ్ళకి ఆ నియోజకవర్గానికి రావాల్సిన నిధులు కూడా ఇవ్వట్లేదు అనే వాదనలు కూడా బలంగా వినిపిస్తూ ఉంది. అయితే వీళ్ళు పార్టీ మారడానికి గల కారణాలు ఏంటి? అయితే పార్టీ మారడానికి గల కారణాలు ప్రధానంగా మనం ఏ నాయకుడిని అడిగినా కానీ అక్కడ నాయకత్వం లోపం. బీఆర్ఎస్లో కేసీఆర్ అన్నీ తానే, కేసీఆర్ మా మాట వినట్లేదు, అక్కడ ఉన్న నాయకత్వం ఎవరైతే నాయకులు ఉన్నారో అన్నీ తామే వారే చేస్తూ ఉన్నారు, వీరికి అవకాశం కలిగించట్లేదు, మేము ఓన్లీ నామకే వాసుగా ఉన్నాము, మా పైన వాళ్ళు పెత్తనం చెలాయిస్తూ ఉన్నారు కాబట్టి మాకు ఒక స్వేచ్ఛ కావాలి అంటూ ఇటు బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన దాదాపుగా 9 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువ కప్పుకొని రావడం జరిగింది. అయితే ఈ పరిస్థితులు ఇప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ వచ్చిందా, స్వేచ్ఛ రాలేదా అన్నట్టుగా కొంత ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్న నేపథ్యం కనబడతా ఉంది. ఇటు ఏదైతే పెనం మీద ఉన్న రొట్టె పోయి పొయ్యిలో పడ్డట్టుగా ఇటు పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి అలానే ఉంది. ఒకవైపు మీ నియోజకవర్గానికి నిధులు ఇస్తాము, మీకు అభివృద్ధి చేసే విధంగా మీకు మంచి అవకాశం కలిగిస్తామంటూ అధికార కాంగ్రెస్ పార్టీ వాళ్ళతో చర్చలు జరిగి అరే నిజమేమో అని నమ్మి ఇటు అధికార కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపారు. గతంలో మాకు చాలా అవమానాలు జరిగాయి, బీఆర్ఎస్ పార్టీలో చాలా అవమానం చేశారు, మేము దళిత లీడర్లు అని చెప్పినా కూడా మాకు నామకే వాస్తు అసలు మాకు ఎటువంటి అవకాశం ఇవ్వలేదంటూ ఇటు కడెం షియార్ లాంటి వాళ్ళు కూడా సీనియర్ నేతలు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ పైన అధినేతల పైన చాలా చవాక్కుగా మాట్లాడిన నేపథ్యం కూడా చూసాం. అయితే ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి, అసలు వాళ్ళు మాట్లాడుతున్న విధానం, అసలు వాళ్ళు పార్టీ మారారా లేకుంటే ఇటు బీఆర్ఎస్ పార్టీకి రెబల్ క్యాండిడేట్గా ఉన్నారా అనే ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతా ఉంది. దాంట్లో భాగంగానే నిన్న పోచారం శ్రీనివాస్ గారు అయితే సంచలన వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. కేసీఆర్ని కాదని నేను పార్టీ మారలేదు, పార్టీ నేను ద్రోహం చేయలేదు, ఎవరైతే అన్నం పెట్టిన వారిని నేను మర్చిపోలేదు, నేను కేసీఆర్ని మాకు ఒక మహానుభావుడు అనే విధంగా తను మాట్లాడడం జరిగింది. తాను పదవుల కోసమో డబ్బుల కోసమో పార్టీ మారలేదు, కొన్ని కారణాల వల్ల కొంతమంది మూర్ఖుల వల్లనే నేను పార్టీ వేరే కండువ అంటే జాతీయ కండువ కప్పుకున్నాను అన్నట్టుగా 3 రంగుల కండువ కప్పుకున్నాను, అది కాంగ్రెస్ పార్టీ కండువ కాదు అని కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మిగతా లీడర్ల పరిస్థితి కూడా అలానే ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అటు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నామని చెప్పుకోలేక, ఇటు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చామని చెప్పుకోలేక కొంత అయోమయంలో అవుతున్న పరిస్థితి కనబడతా ఉంది. కింది స్థాయి క్యాడర్కి ఎటువంటి సమాధానం చెప్పాలో తెలియని పరిస్థితిలో ఇటు నేతలున్న నేపథ్యం కనబడతా ఉంది. దానిలో భాగంగానే ఇటు దానం నాగేందర్ కూడా కేసీఆర్ అంటే గొప్పవారు, కేసీఆర్ అంటే ఆయన చాణక్యుడు, ఎక్కడ ఉన్నా కానీ కేసీఆర్ తన రాజకీయ వ్యూహం వేరు అంటూ ఇటు కేటీఆర్ని పైన అనేక విధాలుగా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తూనే కేసీఆర్ పైన గొప్పగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా కేసీఆర్ పరిస్థితి కూడా అలానే ఉంది. తనకు సంబంధించిన నియోజకవర్గానికి అభివృద్ధి చేయడానికి కూడా కాంగ్రెస్ పార్టీ నిధులు ఇవ్వట్లేదనే వాపోతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇట్లా పార్టీ మారిన ప్రతి ఎమ్మెల్యే పరిస్థితి కూడా ఇలానే ఉంది. నియోజకవర్గాల అభివృద్ధి అనుకుంటా వెళ్ళిన వాళ్ళంతా కూడా మళ్ళీ తిరిగి బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్న నేపథ్యం అయితే కనబడతా ఉంది. కొంత అయోమయంలో ఉన్న పరిస్థితి అయితే కనబడతా ఉంది. మళ్ళీ కేసీఆర్ని గుర్తు చేసుకుంటా ఉన్నారు. కేసీఆరే మహానుభావుడు, కేసీఆర్ వల్లనే మేము రాజకీయ భవిష్యత్తు లబ్ధి పొందాము, మాకు గురువు ఆయన్నే, మాకు అన్నం పెట్టింది ఆయన అనుకుంటా ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతూ ఉన్నారు. ఒక సామెత ఉంటుంది, ఏంటి, చెర్లో ఉన్న నీళ్ళన్ని పోయి మన బయట అంటే ఒడ్డవతల పడ్డ తర్వాత మళ్ళీ చెర్లకి రావడం సాధ్యమా అనే ఏదైతే సామెత ఉంటుందో, ఇప్పుడు వీళ్ళంతా పోయి అటు దూకిన నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా మళ్ళీ బీఆర్ఎస్ పైన అటు చాలా వరకు వ్యాఖ్యలు చేయడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీలో మాకు అవమానం జరిగింది, మాకు అవకాశాలు ఇవ్వలేదు, మమ్మల్ని తొక్కేశారు, చాలా విధాలుగా అటు ఏదైతే కబ్జా కోరులు అంటూ అనేక విధాలుగా అనేక ఫ్రాడ్లు చేశారంటూ, ఫోన్ ట్యాపింగ్ చేశారంటూ, నా ఫోన్ ట్యాపింగ్ కూడా చేశారు, ఇట్లా అనేక విధాలుగా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ మాట్లాడిన మాటలంతా కూడా ఇప్పుడు నేతలంతా కూడా మరోసారి బీఆర్ఎస్ వైపు చూస్తూ ఉన్నారనే పరిస్థితి కనబడతా ఉంది. అయితే ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మరి
ఈ పరిస్థితిని ఏ విధంగా తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే గూడమైపాల్ పటాన్చెరుకు సంబంధించిన నియోజకవర్గంలో మనం క్లియర్ కట్గా చూసాము. ఇటు బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తిరిగి మున్సిపల్ ఎన్నికలలో తన యొక్క వ్యూహంతో మళ్ళీ బీఆర్ఎస్లోకి రావడం జరిగింది. మరి వీళ్ళు కూడా కొంతమంది రావడానికి ఆలోచిస్తూ ఉన్న అనే నేపథ్యం కూడా వినిపిస్తూ ఉంది. ఒకవేళ వస్తే కనుక, అంటే బీఆర్ఎస్ పార్టీలోకి వస్తే కనుక మరి బీఆర్ఎస్ అధినేత తీసుకుంటారా? గతంలో కూడా క్లియర్ కట్గా చెప్పిన నేపథ్యం కూడా చూసాము. ఎవరు వచ్చినా కానీ మేము తీసుకోము అనే సంకేతాలు అయితే బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే వీళ్ళు ఏంటి అటు కాంగ్రెస్లో కాకుండా ఇటు బీఆర్ఎస్లో కాకుండా అయిపోయామనే వాదనలు అయితే ఇటు బలంగా కనిపిస్తూ ఉంది. అయితే రెబల్ క్యాండిడేట్గా ఉన్న ఈ ఎవరైతే 9 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉంటారో వాళ్ళ రాజకీయ భవిష్యత్తు అనేది కూడా అయోమయంలో ఉన్న పరిస్థితి కనబడుతూ ఉంది. మరి చూడాలి వాళ్ళు ఎటువంటి నిర్ణయం తీసుకొని కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతారా, లేకుంటే అలానే అసంతృప్తితోని మరి బయటకు వచ్చేసి మరి ఇటు బీజేపీ కానీ బీఆర్ఎస్ వైపు ఏమైనా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నాయా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. బీజేపీ మాత్రం ఎవరు వచ్చినా కానీ తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. రాజకీయంగా అనుభవం ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొని వాళ్ళ అధికారంలోకి రావడానికి లక్ష్యంగా చేసుకొని ముందుకెళ్తున్న నేపథ్యంలో ఏ నేత వచ్చినా కానీ తీసుకునే ఆలోచనలో ఇటు బీజేపీ ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. మరి చూడాలి వాళ్ళ దారి ఎటు అనేది కూడా కొంత ప్రశ్నార్థకంగా మారింది.